2027 సంవత్సరం ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఊహించని వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఆడియన్స్ ని కట్టిపడేసే దాదాపు అన్ని ప్రధాన అంతర్జాతీయ టోర్నీలు అలాగే సిరీస్లు ఒక్క ఏడాది షెడ్యూల్ కావడంతో ఈ 2027 క్యాలెండర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బార్డర్ గవస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2027 సీజన్, డబ్ల్యూటీసీ ఫైనల్, అలాగే ఆసియా కప్, యాషెస్ సిరీస్, ఆ తర్వాత వచ్చే వన్డే వరల్డ్ కప్, ఇలా 2027 సంవత్సరం మొత్తం బిజీగా ఉండబోతోంది. జనవరి నుంచి నవంబర్ వరకు ఏమాత్రం విరామం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ధనాధన్ క్రికెట్ సమరాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో అసలు సిసలైన క్రికెట్ అభిమానులకు సిసలైన ఆనందాన్ని అందించనుంది. 2027 ఆరంభంలోనే జనవరి మార్చి మధ్యకాలంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బార్డర్ గవస్కర్ ట్రోఫీ షురూ కానుంది. ఆ వెంటనే మార్చి నుంచి మే నెల వరకు ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 2027 సీజన్ అభిమానుల్ని ఊపెయ్యనుంది. ఇక ఆ తర్వాత జూన్ నెలలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 2027 జూన్ జూలై నెలలో వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం పాల్గొంటారు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య ఆల్ టైమ్ క్లాసిక్ అయిన యాషెస్ సిరీస్ కూడా ఈ నెలలోనే జరుగుతుంది. ఇక ఆ తర్వాత అసలు సిసలైన ముగింపు ఆఫ్రికా ఖండంలో లభించనుంది. అక్టోబర్ నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండడంతో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో క్యాలెండర్ విడుదలవ్వడంతో సోషల్ మీడియాలో క్రికెట్ ప్రేమికులు సందడి మొదలైంది. టెస్ట్ క్లాసిక్ ఫైట్స్, టీ20 లీగ్ అలాగే వన్డే ప్రపంచ కప్ ఉత్కంఠ టెస్టుల క్లాసిక్ ఫైట్స్, టీ20 లీగ్స్ అలాగే వన్డే టెస్టుల క్లాసిక్ ఫైట్స్, టీ20 లీగ్స్ అలాగే వన్డే ప్రపంచ కప్, ఇలా ఉత్కంఠంగా అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ క్రికెట్ను ఆస్వాదించేందుకు 2027 ఒక డ్రీమ్ ఇయర్గా నిలిచి టెస్టుల క్లాసిక్ ఫైట్స్, టీ20 లీగ్స్ అలాగే వన్డే వరల్డ్ కప్, ఇలా ఉత్కంఠంగా అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ క్రికెట్ను ఆస్వాదించేందుకు 2027 ఒక డ్రీమ్ ఇయర్గా నిలవబోతుంది. దీంతో 2027 సంవత్సరంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత క్రికెట్ జట్టు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక చేరుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరిగే ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్ల అనంతరం రెడ్ బాల్ క్రికెట్లో మరో సవాల్కు సిద్ధమైన టీమిండియా శ్రీలంకలలో విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీలంక చేరుకున్న భారత జట్టు కొలంబోలో ప్రాక్టీస్ సెషన్లో ప్రారంభించనుంది. ప్రధాన సిరీస్కు ముందు శ్రీలంక 11తో సన్నాహక మ్యాచ్ ఆడుతుంది. ఈ వార్మప్ మ్యాచ్ను 4 రోజుల నుంచి 3 రోజులకు కుదించినట్లు శ్రీలంక క్రికెట్ ఇప్పటికే ప్రకటించింది. భారత్ శ్రీలంక తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. స్పిన్కు అనుకూలించే గాలే పిచ్పై భారత బ్యాటర్లకు ఇది కీలక పరీక్షగా భావిస్తున్నారు. ఇక్కడ శ్రీలంకకు మంచి రికార్డు ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని చారిత్రాత్మక ఎస్ఎస్సి మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్తో రెండో టెస్ట్ మ్యాచ్ సిరీస్ ముగుస్తుంది. రెండు జట్లు డబ్ల్యూటీసీ పాయింట్ల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా సిరీస్కు దూరం అయ్యాడు. అతని స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ అకీబ్ నబీకి తొలి అవకాశం దక్కింది. కాగా శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ కైవసం చేసుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో బలమైన అడుగు వేయాలని చూస్తోంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక కూడా భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. దీంతో గాలే కొలంబోలో వేదికగా జరిగే ఈ 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లకు అభిమానులు ఉత్కంఠభరితమైన క్రికెట్ను ఆస్వాదించనున్నారు. భారత్ శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఆగస్టు 4న ముంబై ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంకకు పయనమైంది. అయితే లంకకు బయలుదేరిన 15 మంది సభ్యుల భారత జట్టులో కేవలం 14 మంది ఆటగాళ్లు మాత్రమే కనిపించారు. యంగ్ స్టార్ బ్యాటర్ అయిన సాయి సుదర్శన్ జట్టుతో పాటు ఎయిర్పోర్ట్లో కనిపించకపోవడం, ఆయన విమానం ఎక్కకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయి సుదర్శన్ జట్టుతో పాటు ఎందుకు వెళ్లలేదు అనే దానిపై అభిమానుల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటనకు జట్టును ప్రకటించే సమయంలోనే బీసీసీఐ కీలక విషయాన్ని వెల్లడించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్ లంక సిరీస్లో ఆడడం అనేది వారి ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే బుమ్రా ఫిట్నెస్ టెస్టులో నెగ్గకపోవడంతో ఆయన స్థానంలో ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ సాయి సుదర్శన్ విషయంలో బోర్డు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ చేయాల్సి ఉందా లేక మరొక కారణంతో ఆగారా అనేది సస్పెన్స్గానే మారింది.
రాబోయే 2 రోజుల్లో సాయి సుదర్శన్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఎడమ చేతి వాటం బ్యాటర్ సాయి సుదర్శన్ ఇప్పటి వరకు భారత్ తరపున 7 టెస్టు మ్యాచ్లు ఆడారు. 12 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన ఆయన 31.91 సగటుతో 383 రన్స్ సాధించారు. ఇందులో 3 హాఫ్ సెంచరీలే ఉన్నాయి. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోరు 87 పరుగులు. సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్లో స్థిరంగా రాణించగల ఆటగాడు కావడంతో లంక పరిస్థితుల్లో ఆయన ఉంటే జట్టుకు ఎంతో బలమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.